ఒక పెద్ద మాఫియా బాస్ రోడ్డుపైన ఏదో పూజ చేస్తూ ఉన్న సమయంలో సడన్ గా బిల్డింగ్ పై నుంచి ఒక అమ్మాయి ఈమె పైన పడుతుంది. దీంతో మాఫియా బాస్ ఇంకా ఆ అమ్మాయి ఆన్ ది స్పాట్ ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోతారు. ఎవ్వరికి ఈ విషయం తెలియదు ఈ సమయంలో వీళ్ళిద్దరి ఆత్మలు మారిపోయాయని. జెనిఫర్ చనిపోయిందని ఈమె కుటుంబ సభ్యులు ఈమె అంత్యక్రియలను నిర్వహిస్తూ ఉంటారు. శవపేటిక మూసే సమయంలో ఒక విచిత్రం జరిగింది. అకస్మాత్తుగా జెనిఫర్ కళ్ళు తెరిచింది. జెనిఫర్ ని చూసి అక్కడున్న వారందరూ చాలా భయపడిపోయారు. ఈమె దయ్యమై వచ్చిందని. జెనిఫర్ వాళ్ళ తాత జెనిఫర్ ని చూసి బయటకు రా అని చెప్తాడు. ఈమె జెనిఫర్ అనే మాటని విన్న వెంటనే చాలా కోపడుతుంది. ఎందుకంటే ఈమె జెనిఫర్ కాదు, జెనిఫర్ శరీరంలో ఉన్న మాఫియా బాస్ ఈమె. అక్కడున్న వారందరూ జెనిఫర్ కి మెంటల్ పట్టింది అని అనుకుంటారు. ఈమె వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడున్న ఫోటోని చూసి ఈమె ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఎవర్రా ఈ అమ్మాయి అని. తర్వాత ఈమె టేబుల్ పైన ఉన్న అద్దంలో తన మొగాన్ని చూసుకున్న వెంటనే ఈమె షాక్ అయిపోతుంది. ఎవర్రా ఈ చిన్న పిల్ల, నేను ఒక పెద్ద మాఫియా బాస్ ని కదా, ఈమె శరీరంలో ఎలా వచ్చాను. తాత అప్పుడే జెనిఫర్ పైన చాలా కోపడతాడు. నువ్వెందుకు ఇలా చేశావు, నువ్వెందుకు ఈ నాటకాన్ని ఆడుతున్నావని. సడన్ గా అప్పుడే జెనిఫర్ బ్రెయిన్ లో ఏదో ఒక సిగ్నల్ యాక్టివేట్ అవుతుంది. ఈమెకు తను చనిపోయే ముందు దృశ్యం కనిపిస్తుంది. నిజానికి జెనిఫర్ చెల్లెలు జెనిఫర్ ని పైనుంచి దొబ్బేసింది ఆస్తినంతా దొబ్బేయడానికి. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళ ఇద్దరి శరీరాలు మారిపోయాయి. నిజం తెలిసిన వెంటనే ఈమె ముందుకు వెళ్లి చెల్లెలు చెంపపైన ఒకటి గట్టిగా పీకుతుంది. తర్వాత ఈమె తన తాతకు నిజమంతా చెప్తుంది. కానీ ఇక్కడ తాత కూడా వీళ్లతో కలిసిపోయి ఉంటాడు. ఇంకా తాత జెనిఫర్ ని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. జెనిఫర్ చూస్తే ఇక్కడ వీళ్ళందరినీ రఫాడిస్తుంది. వీళ్లకు ఈ విషయం తెలియదు, వీళ్ళ ముందర ఉన్నది ఒక పెద్ద మాఫియా బాస్ అని. సడన్ గా అప్పుడే జెనిఫర్ పైన పగ తీర్చుకోవడానికి మాఫియా బాస్ మనుషులు ఇక్కడికి వచ్చి ఉంటారు. వీళ్ళని చూసి ఆ రూమ్ లో ఉన్న వారందరూ భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. వీళ్ళు కొట్టడానికి రాగా జెనిఫర్ జస్ట్ ఒకటి పీకుతుంది. దీంతో వీళ్లకు మాఫియా బాస్ దెబ్బ ఎలా ఉంటుందో గుర్తుపడతారు. కానీ వీళ్లకు ఇది నమ్మశక్యం కావడం లేదు. ఈమె కొన్ని సీక్రెట్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత వీళ్ళందరూ నమ్ముతారు ఈమె మన మాఫియా బాస్ అని.